సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి దివారాత్రులు స్తుతించి కొనియాడబడి తండ్రి మీకే స్తోత్రం స్తోత్రములు 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 చెల్లిస్తూ యెహోవా దయాళుడు ఆయన కృప మన నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండు. అందరూ చెప్పాలి, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. 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 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము మన మీద ఉండును గాక. స్తోత్రములు ప్రభా, ఈ కటాక్షం మా మీద ఉంచుతండి ప్రభా. బీదలేని వారు ధన్యులని సెలవు ఇచ్చారు ప్రభా. ఆరిని దీవిస్తానని సెలవు ఇచ్చారు ప్రభా. గొర్రెల దొడ్డులోంచి దావీదుని పైకి లేపిన తండ్రి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహారాజుగా చేసావు తండ్రి, వందనాలు స్తోత్రములు. నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని అడుగుతూ ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రోగులై ఉన్నారు, వికలాంగులై ఉన్నారు, వ్యాధులగ్రస్తులై ఉన్నారు, పేదలై ఉన్నారు ప్రభా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారిని కటాక్షించి దీవించండి అయ్యా ప్రభా. ఈ ఇచ్చిన సరుకులు మాయి కాదు తండ్రి, నువ్వు ఇస్తేనే మేము ఇస్తున్నావు. నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఇలా సాగటానికి నా కుమారులిద్దరిని మీరు వాడుకున్న విధానం పెట్టందున నా కుమారులిద్దరిని బహుగా ఫలింపజేసి ఇంకా ఆశీర్వదించండి ప్రభా. నా కుమారులు ప్రభా దీవించగలది నా తండ్రి. మేము ఇంకా అనేక కార్యక్రమాలను చేయటకు అవకాశం ఉంటుంది ప్రభా. నా తండ్రి యేసయ్య మీరు ఇస్తేనే మాకు వచ్చినాయి ప్రభా. యెహోవా నా తండ్రి, యెహోవా అందరికీ ఉపకారాన్ని సెలవిచ్చారు తండ్రి. మా అందరికీ ఉపకారం చేసేవాడు నువ్వే. యెహోవాను మంచివాడు తండ్రి, యెహోవా దయాళుడు తండ్రి, యెహోవా సర్వశక్తివంతుడు తండ్రి. యెహోవా నీ కృపా కటాక్షం అందరిపై ఎల్లవేళలా ఉండును గాక. ఆమేన్. కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచిగా జరిపించడం సర్వలోక రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బతిమాలాడి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. అబద్ధము ఆడు పెదవులు యెహోవాకు హేయములు, అబద్ధములాడు పెదవులు మూయబడును. ఇక్కడ సరుకులు ఇవ్వరేమో అని మీరు అబద్ధం ఆడుతున్నారా? దేవుడు అన్నీ చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల భయం కాదు, దేవుని భయం కలిగి జీవించాలి మనం. ఎవరైనా ఇంకా దేవుడిని తెలుసుకోకపోతే దేవుని తెలుసుకోండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నామములో ఎవరైతే ఉంటారో ఒకరికి పెట్టే చేతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధంలో ఆడవద్దు. ఏం చెప్పాను? మోసము చేయకూడదు. ఎవరిది మనం అక్రమంగా తీసుకోకూడదు. మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, ఆదరించండి, వారికి అన్నీ పెట్టండి. హల్లెలూయా. ఈ మాటలు చేదుగా ఉన్నాయా? దేవుడికి ఇష్టమైన పనులు అవి. అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఆ పనులు చేస్తారో దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బీదలు కటాక్షించువాడు ధన్యుడు. మీకంటే బీదలైన వారికి పెట్టమని ప్రతిసారి చెప్తున్నాను నేను. నువ్వు గుప్పిలి విప్పి నువ్వు అనేక మందికి పెట్టినప్పుడు నువ్వు ఎంత దీవించబడతావో, ఆశీర్వదించబడతావో తెలుసా? నాకే ఉండాలి, నేనే తినాలి, ఆ బుద్ధి ఎప్పుడు పెట్టుకోకండి. ఇతరులకు పెట్టండి, మీకంటే లేని వాళ్ళకి పెట్టండి. అది దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? పగలు ద్వేషాలతో ఎవరైనా ఉన్నారా? ఈరోజు సమాధాన పడండి. మన కోపము సూర్యుడు ఉదయించక మునిపే మన కోపం పోవాలంట. అవునా? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ మీరు చదువుకోకపోతే దేవుని స్తుతించండి.
హల్లెలూయా. ఎలా స్తుతిస్తారు? నువ్వు గొప్ప దేవుడు నాయన, ఇలాగా మీ భాషలో మీరు స్తుతించండి. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తావు, అద్భుతాలు చేస్తావు, అందరినీ ప్రేమిస్తావు, ఆ ప్రేమ గుణం నాలో పెట్టండి అని అనుదినము ప్రార్థన చేయండి, స్తుతించండి, దేవుడి నామాన్ని గణపరచండి. మిమ్మల్ని మీరు గణపరచుకోకర్లేదు. అర్థమైందా? నిన్ను నన్ను పోషించే ఆ దేవుణ్ణి మనం గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఇతరులకి సహాయం చేయండి. ఇలాంటి మంచి పనులు మీరు చేస్తే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తీసివేస్తాడు. తీసివేసే దేవుడు యేసే మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయంకరమైన విగ్రహారాధన నుంచి నేను విడిపింపబడ్డాను. నేను చేయని పూజ అంటూ లేదు. అర్థమైందండి? అందులో ఏమీ లేదు, నాటకం బోటకం తప్ప. నిజదేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నా నేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనున్నా నేనయ్యా, నీ
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం.
సైన్యములకు అధిపతిని ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి ఇంతవరకు మాతో ఉన్నారు. మీరు చేసిన మేలుకరమైన దినమును బట్టి, ఇచ్చినట్టు సమస్తమును బట్టి మీకే కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా, ఈ సరుకులు బిడ్డలు పట్టుకెళ్తుండగా మీరు తోడుండండి, క్షేమంగా చేర్చండి. దీన్ని నూరింతలుగా అభివృద్ధి పరిచి వారికి అవసరతలు తీర్చమని, వారందరూ కూడా దీన్ని సక్రంగా వాడుకుంటూ సహాయం చేయమని, ఇచ్చటకు మరలా వచ్చే నెలలో మీ అంత కూడుకుని పర్యంతో నీ గొప్ప కటాక్షమును, దీవెనలు, ఆశీర్వాదములు, క్షేమమును దయచేయమని సర్వలోక రక్షణేసే పరిశుద్ధరామ్యంగా బతిమాలేడు కడుతున్నాం తండ్రి. పరలోకమన్నా తండ్రి, మీ నామం పరిశుద్ధపడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకం జరిగినట్లుగా భూమి అందరూ నెరవేరుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయడం, ఎలా అపరాధం చేసిన వారిని క్షమించిన అపరాధం క్షమించము, శోధనలు గాక, కిడింద రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావాలు నిరంతరం నీవే అని తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి. సరుకులు లిస్ట్ ఆఫ్ ఫైనల్ చేస్తాం. ఇది రైస్ 5 kgs, పల్లీలు కేజీ, షుగర్ కేజీ, కందిపప్పు కేజీ, గోధుమ పిండి కేజీ, గోధుమ నూక, ఉప్మా రవ్వ 1 kg, హార్లిక్స్, ట్యాబ్లెట్లు, టీ జ్యూసు, టీ పొట్లం. ఓకే, ఎన్నిసార్లు తెలియని ఆయిల్తో 11 అయినా. ఆయిల్ కూడా ఇక్కడ ఒకటి పెట్టండి, 11 కదా, ఎప్పుడు 11 కదా వస్తాయి. ఓకే, ప్రార్థించగా కన్నీరు తుడిచి ఆశీర్వదించారే. కన్నీటితో ఎపేచు ప్రార్థించగా కన్నీరు తుడిచి ఆశీర్వదించారే. కన్నీటి ప్రార్థన ఎంత గొప్పది, కన్నీటితో ప్రార్థించేదము. కన్నీటి ప్రార్థన ఎంత గొప్పది, కన్నీటితో ప్రార్థన
నిన్నే
యుగ యుగాలలో జగ జగాలలో